ఈ రోజు ప్యాక్ విత్ మీ కాదు, యాక్చువల్లీ మేక్ విత్ మీ అన్నమాట. మహిరా వాళ్ళ స్కూల్లో ఫ్రూట్ డే కోసం గ్రీన్ డ్రెస్ సెలెక్ట్ చేశారు అండ్ మహిరా డజంట్ హ్యావ్ ఎనీ గ్రీన్ షేడ్ డ్రెస్, బట్ నా దగ్గర ఫ్యాబ్రిక్ అయితే రెడీగా ఉంది. లాస్ట్ టైం రమాకి వెళ్ళినప్పుడు నేను డిజైన్ చేసుకుంటాకి తీసుకున్నాను. సో ఫ్యాబ్రిక్ ఉంది, సూయింగ్ మిషన్ ఉంది అండ్ దిస్ ఈస్ మై రిఫరెన్స్ పిక్. ఇంకా లేట్ ఎందుకు, స్టార్ట్ చేసేద్దాం రండి. అండ్ ఇది వానిషింగ్ చాక్. యూజువల్ గా టైలరింగ్ చాక్ యూజ్ చేస్తే మార్క్స్ అలాగే ఉండిపోతాయి కదా, వాష్ చేసినా పూర్తిగా పోవు. బట్ ఈ వానిషింగ్ చాక్ తో మార్క్ చేసిన గీతలు మొత్తం హీట్ తగిలిన వెంటనే మాయమైపోతాయి. సో మీకు ఇది కావాలి అంటే స్క్రంచీ బాస్ వెబ్సైట్ లో అవైలబుల్ గా ఉంది, చెక్ చేయండి. అండ్ నేను ఫస్ట్ డ్రాఫ్టింగ్ కోసం లైనింగ్ పీస్ ఒకటి తీసుకుని మార్క్ చేస్తున్నాను. అయితే మార్కింగ్ అన్న ముందు ప్రెసింగ్ ఇంపార్టెంట్ కదా, సో అది కూడా చేసేసాను. డ్రాఫ్టింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకా గత కొన్ని నెలలుగా కబోర్డ్ లో కాపురం ఉంటున్న ఉషా అల్లూర్ డిఎల్ఎక్స్ మిషన్ ని బయటకు తీసాను అనమాట. లేయర్స్ అన్నిటికీ పీకో చేసి ఉషా నుంచి జాక్ మిషన్ ఎక్కాను ఫ్రిల్స్ కోసం. ఫ్యాబ్రిక్ మొత్తం ప్యూర్ ప్లేన్ అన్నమాట. అట్లీస్ట్ సెల్ఫ్ డిజైన్ లేదా హకోబా స్టైల్ కూడా కాదు. సో ఐ థాట్ మరీ ప్లేన్ అయిపోతుందేమో అని. ఎలాగో మన దగ్గర ఉషా మిషన్ ఉంది కాబట్టి లిటిల్ ఎంబ్రాయిడరీ చేద్దామని చెప్పి ఫస్ట్ ట్రయల్ వేసాను. అయితే దీనికోసం లోటస్ థ్రెడ్ యూజ్ చేస్తున్నాను ఎంబ్రాయిడరీది. అండ్ షేడ్ వచ్చి రాణి పింక్ కాంట్రాస్ట్ కోసం తీసుకున్నాను అనమాట. ఫస్ట్ నెక్ లైన్ చుట్టూ వేసాను, నాట్ బ్యాడ్. సో ఇంకా టాప్ పార్ట్ లో ఇంకొక ప్యాటర్న్ వేసాను, క్రాస్ లైన్స్ లాగా. ఇప్పుడు కొంచెం పర్లేదు అనిపించింది. బేసిక్ స్టిచ్ అయిన తర్వాత మహిరాకి జస్ట్ ట్రయల్ కోసం వేసాను. షీ లవ్డ్ ఇట్ సో మచ్. దెన్ ఓవర్లాక్ కూడా చేసి చిన్న హెయిర్ బావ్ యాడ్ చేశాను. ఇదైతే పక్కా ఉండాలి కదా. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇదండి. అయితే ఈ రోజు మీకు ఒక చిన్న పని చెప్తాను. ఒకవేళ ఈ డ్రెస్ మీరు బయట ఎక్కడైనా చూసి కొనాలి అనుకుంటే ఎంత ప్రైస్ కి కొంటారు అనేది కామెంట్ చేయండి. నేనేమి నిజంగా సేల్ కి పెట్టలేదు, మీరు కొనాల్సిన పని కూడా లేదు. మరి మాకేంటి బెనిఫిట్ అనుకుంటున్నారా? దీనిని బేస్ చేసుకుని నెక్స్ట్ వీడియోలో బ్యాంగిల్ ప్రైస్ గురించి కూడా ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తాను మీకు.